సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 54 మంది చనిపోయినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం నేనైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఉమర్ ట్రావెల్స్ దగ్గర అయితే ప్రస్తుతం నేనున్నాను. ఈ ఉమర్ ట్రావెల్స్ అనేది ఇక్కడ ఏజెన్సీ లాగా ఈ ఉమర్ ట్రావెల్స్ అనేది మొత్తం 4 ఏజెన్సీలతో కనెక్షన్స్ అయితే ఉంది. ఆల్ మక్, బాల్ హర్మైన్, హఫ్సా, మొహమ్మద్ బాయిజాన్ అనేది 4 ట్రావెల్స్ కూడా కోఇన్సిడెంట్స్తో ముందుకెళ్తా ఉంది. ఈ 4 ట్రావెల్స్ కూడా ఒకటే, ఒక్కొక్కరికి మార్చుకుంటూ ఉండడం జరుగుతుంది. అంటే ఈ కుటుంబంలో ఒకే కుటుంబానికి సంబంధించి 8 మంది కూడా సజీవ దహనమైన పరిస్థితి. అందులో ఒకే ఒక అతను మాత్రం మంటల్లో నుంచి బయట దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అతను మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అదే కుటుంబం హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏదైతే ట్రావెల్స్ మసీద్కి వెళ్ళాలనుకున్నారో ఆ ట్రావెల్స్కి సంబంధించి కూడా ఇక్కడే వాళ్ళు బుక్ చేసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం ఆడవాళ్ళు 28 మంది, మగవాళ్ళు 17 మంది కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. చిన్నపిల్లలతో సహా మొత్తం అక్కడికే బూడిద అయిపోయారు అక్కడే చిన్నపిల్లలతో సహా. అయితే ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ సిపి గారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో ఇక్కడ చూసుకుంటే ఈ నెల 9వ తేదీన 23కు యాత్రకి మక్కాకి వెళ్ళిన యాత్రికులు 54 మంది మక్కా యాత్రకు బయలుదేరినట్లుగా గుర్తించారు. ఇందులో 4 కార్లలో మదీనాకు వెళ్ళారు, 4 మక్కాలోనే ఉండిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే 46 మంది బస్సులో ప్రయాణం చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన మొహమ్మద్ అబ్దుల్ అజియా ఈయన వ్యక్తి అయితే ఉన్నట్లు తెలుస్తోంది. 45 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. మదీనాకు చెందిన 25 కిలోమీటర్ల దూరంలో ఉండగా బస్సును ఆయిల్ ట్యాంకర్కు ఢీకొన్నట్లుగా గుర్తింపు ఆల్రెడీ అక్కడ అధికారులు అయితే చేయడం జరిగింది. మక్కా నుండి మదీనా వెళ్తున్న ఉమర్ ట్రావెల్స్కు తీసుకెళ్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున అంటే పొద్దున 4 గంటలకి 3 గంటలకి జరిగినట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ బస్సు ప్రమాదంలో మొత్తం 54 మంది కూడా చనిపోయినట్లు చెప్తా ఉన్నారు అధికారికంగా. అంటే ఇంకా మృత్యుల సంఖ్య కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అయినట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనకి వచ్చింది ఇన్ఫర్మేషన్ అయితే 44 అంటున్నారు. ఇంకా అన్అఫిషియల్గా ఇంకా ఏదైతే చనిపోయినారో వాళ్ళని కూడా ఇన్ఫామ్ చేస్తామన్నారు ఆల్రెడీ. అయితే ఎవరైతే మృత్యులు చనిపోయినారో వాళ్ళ డిఎన్ఏ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించడం జరుగుతుంది. దీని మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే అక్కడికి చేరుకొని సహాయక బృందాలు కూడా వెంటనే స్పందిస్తూ ఉన్నాయి. ఎవరు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు వేగంగా చేస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే ఎంబసీ ఉందో, సౌదీ అరేబియా ఎంబసీ ఉందో వాళ్ళతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడి వెంటనే ఇష్యూస్ ఏమున్నా వెంటనే రెక్టిఫై చేయాలని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వెంటనే ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో కర్నూలు ఇన్సిడెంట్ చూసుకోవచ్చు, మనము ఇక్కడ తాండూరు ఇన్సిడెంట్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇందులో నిర్లక్ష్యం ఎవరిది అని చెప్పి కూడా విచారణ జరుగుతూ ఉంది. డీజిల్ ట్యాంకర్ని పొద్దున తెల్లవారుజామున డ్రైవర్ ఢీకొనడంతో అక్కడ ఒక్కసారిగా డీజిల్ మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే, నిల్చుకున్న వాళ్ళు నిల్చున్నట్లే అక్కడికక్కడే దహుతైపోయారు. అసలు వాళ్ళు తేరుకునే లోపే మొత్తం జరిగిపోయింది అక్కడ. అసలు వాళ్ళు ఊహించుండరు ఈ యాత్రకు వచ్చి మా ప్రాణాలు కోల్పోతాయని కూడా వాళ్ళు కల్లో కూడా అనుకుంటారు. ఆ చిన్న పిల్లలు గిల్ల కొట్టుకో ఉంటారు. ఆ చిన్న పిల్లలు కూడా అక్కడికక్కడే అగ్నికి దాహుతైపోయారు. తలుచుకుంటేనే ఎంత ఘోరమైన ప్రమాదం అంటే, స్పాట్లో చనిపోయినారంటే హైదరాబాద్కి సంబంధించి 44 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడికి దర్శనానికి అని వెళ్ళిన వాళ్ళు, అక్కడికి నమాజ్ కని వెళ్ళిన వాళ్ళు తిరిగి రాని లోకాలకి చేరుకున్నారు. వాళ్ళు సంతోషంగా వెళ్ళి తిరిగి వచ్చేస్తాం, మా గమ్యస్థలానికి చేరుకుంటాం, మా పిల్లలు మా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఈ దర్శనం జరిగితే, మా జీవితకాలం ఇది ఎవరైనా సరే జీవితకాలంలో ఒక్కసారైనా ఈ దర్శనం చేసుకుంటే మా కుటుంబం బాగుంటుంది అనే ఒక చిన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోయారు. అసలు ఈ తలుచుకుంటేనే జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంత దాకా బాధితులు అయ్యో అంటూ బాధపడుతున్న పరిస్థితి, వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. వాళ్ళు వెంటనే బయలుదేరి సౌదీ అరేబియాకి వెళ్ళేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అక్కడ డిఎన్ఏ టెస్ట్ కూడా రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి సహాయక బృందాలు కూడా అక్కడ రంగం సిద్ధం చేసి వెంటనే సహాయక బృందాలని కూడా ఏర్పాట్లు చేసి అక్కడ సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. అయితే ఈ
నిర్లక్ష్యానికి కారణం ఎవరు? ఈ దానికి కారణం ఎవరు? ట్రావెల్స్లో 44 మంది అక్కడికే చనిపోయారు. 4 మాత్రం కారులో వెళ్ళినట్లు తెలుస్తోంది. వాళ్ళు మాత్రం అక్కడ సేఫ్ అయ్యారు. ఇంకో 4 ఏదైతే అక్కడ మక్కా మసీద్కి వెళ్ళారో వాళ్ళు మాత్రం బస్సు మిస్ అవ్వడంతో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. లేదా వాళ్ళు కూడా అగ్నికి దాహుతైపోయేవాళ్ళు. కానీ ఒకే ఒక అతను మాత్రం ప్రాణాలకు తెగించి బయట దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ కుటుంబానికి సంబంధించి 8 మంది కూడా చనిపోవడం జరిగింది. ఆ కుటుంబంలో 8 మందిలో ఇదే ఒక అతను బతికాడు. ఇంకో కుటుంబానికి సంబంధించి కూడా హైదరాబాద్కు సంబంధించి కుటుంబం, ఆ కుటుంబంలో కూడా 7 మంది చనిపోవడం జరిగింది. మొత్తం 44 మందికి పైగా చనిపోవడం చాలా బాధాకరం. చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ, యావత్ తెలంగాణ మొత్తం. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడే మనం ఉన్నాం. ఏదైతే వాళ్ళు ట్రావెల్స్లో బుక్ చేశారో ఈ ట్రావెల్స్ దగ్గరే మనం ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ నుంచే వాళ్ళు బయలుదేరడం జరిగింది. 4 ట్రావెల్స్కి సంబంధించి ఒక అలయన్స్తో కూడినటువంటి ట్రావెల్స్కి సంబంధించి వాళ్ళు బస్సులో వెళ్ళడం జరిగింది. ఆ బస్సే ఇప్పుడు అంతిమ యాత్రగా కూడా మారిపోయింది. అదే వీళ్ళు చివరి ప్రయాణంగా కూడా మారిపోయింది. అసలు తలుచుకుంటేనే కుటుంబ సభ్యులు ఎవరూ మిగలకపోతే వాళ్ళ పిల్లల జీవితం ఏమైపోవాలి, వాళ్ళ పిల్లల ఆధారం ఏంటి, వాళ్ళు బతుకు తెరువేంటి అని కూడా ఇక్కడ తల్లిదండ్రులు కుయ్యో మర్రో అంటూ ఉన్నారు. ఏం జరిగిందో ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. మరిన్ని వివరాలతో మీ ముందు ఇట్స్ యూటీవీ కెమెరా పర్సన్ శివతో మీ సాయి.